దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి దేవుణ్ణి తలంచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసిరా. పెంతెకొస్తు తర్వాత 14వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ ఆదివారంలో దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశం ఏంటిదంటే బహుళ మత సమాజము, ఉమ్మడి మానవత్వము, విశ్వాసము పంచుకొనుట, ప్లూరాలిటీ, కామన్ హ్యుమానిటీ అండ్ ఫెయిత్ షేరింగ్ అనే అంశాన్ని ఈ యొక్క సమయంలో మనం ఆరాధించవలసిరా. ఈ అంశాన్ని ఆరాధించడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 82వ సంకీర్తన, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు, చివరిగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న మర్మాలను మనం తెలుసుకొని రానుంటున్న కాలంలో బహుళమత సమాజంలో మనం ఏ రీతిగా కలిసిమెలిసి జీవించాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి మనస్తత్వాలను మనం గుర్తెరిగి మానవుడిగా మానవత్వాన్ని చూపిస్తూ మన యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా వారితో కలిసి మనం పంచుకొని ఈ యొక్క అందరి దేవుణ్ణి అందరూ ఆరాధించేటట్టు, అందరూ సేవించేటట్టు, అందరూ విశ్వసించేటట్టు ఏ రీతిగా సున్నితంగా ఈ విశ్వాసాన్ని అందరి ప్రజల మధ్యకి మనం తీసుకెళ్లాలో వాక్యంలో ఉంటున్న పాఠ్య భాగాలను ధ్యానం చేయడం ద్వారా మనం గ్రహిస్తాం. ఏ రీతిగా బహుళమత సమాజంలో మనము ఇతర మతస్థులను, ఇతర విశ్వాసులను, ఇతర కులస్తులను, ఇతర ప్రాంతీయులను, ఇతర ప్రజలను మనము ప్రేమించాలో, ఏ రీతిగా వారు కూడా దేవుని రూపంలోనే నిర్మించబడిన వారు అన్న సత్యాన్ని గుర్తెరిగి ఈ అందరి దేవుణ్ణి ఆరాధించడానికి వారికి కూడా అవకాశం ఉంది అన్న సత్యాన్ని గుర్తెరిగి మనము సున్నితంగా ఏ రీతిగా మన విశ్వాసాన్ని వారితో మనం పంచుకోవాలో ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవలసి ఉంటున్నాం. మనము భారతదేశంలో మనము ప్రతి నిత్యము బహుళమత సమాజంలోనే జీవిస్తుంటున్నాం. ఎందుకు అంటే 140 కోట్ల ప్రజలు జీవించే భారతదేశంలో ముస్లిం స్నేహితులు, హైందవ స్నేహితులు, జైన్ మతస్థులు, బుద్ధిస్ట్ మతస్థులు, గిరిజన దేవుళ్లను ఆరాధించేవారు, దళిత దేవుళ్లను, దేవతలను ఆరాధించేవారు, కొంతమంది కొన్ని మతాలకు సంబంధించి, కొంతమంది కొన్ని విశ్వాసానికి సంబంధించి జీవిస్తున్న ఈ సంస్కృతిలో మనము వారి యొక్క మనస్తత్వాన్ని ఎరిగి, వారి విశ్వాసాన్ని ఎరిగి, వారికి మన విశ్వాసాన్ని ఏ రీతిగా సున్నితంగా ప్రకటించి వారు కూడా ఈ యొక్క అందరి దేవుణ్ణి ఆరాధించడానికి అనుకూలమైన పరిస్థితిని మనం ఏ రీతిగా తీసుకురాగలుగుతామో మనం చదువుకున్న పాఠ్య భాగాలను ధ్యానం చేయడం ద్వారా మనము ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రీతిగా మనము దేవుని సువార్తను ప్రకటించాలి, ఏ రీతిగా దేవుని సువార్త అందరి మధ్యకి తీసుకెళ్ళాలి, ఏ రీతిగా దేవుని సువార్త చీకటిలోనే జీవిస్తున్న వారి మధ్యలోకి తీసుకెళ్ళాలి, ఏ రీతిగా అందరి దేవుడైన ఈ దేవుణ్ణి గ్రహించడానికి, ఈ దేవుణ్ణి ఆరాధించడానికి, ఈ దేవుణ్ణి విశ్వసించడానికి వారికి ఏ రీతిగా ఈ జీవం గల దేవుణ్ణి మనం పరిచయం చేసే సాధనాలుగా ఉండాలో ఈ యొక్క సమయంలో 4 పాఠ్య భాగాలను ధ్యానం చేయడం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. ఎక్కడ 2 ముగ్గురు కూడుకొని ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న విశ్వాసంతో, దేవుని యందు భయము భక్తితో ఈ వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవా,
వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను, వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలను, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను నాకు చూపించి నాతో మాట్లాడి రానుంటున్న కాలంలో ఈ బహుళమత సమాజంలో మేము ఏ రీతిగా జీవించాలో, ఒకరి విశ్వాసాన్ని మేము చిన్న చూపు చూడకుండా, ఒకరిని తక్కువ చూపు చూడకుండా, అందరూ కూడా దేవుని రూపంలోనే నిర్మించబడ్డ ప్రజలు, అందరూ కూడా జీవంగల దేవుణ్ణి ఆరాధించడానికి వీలు కల్పించే రీతిలో నేనే రీతిగా జీవించాలో నువ్వు నాతో మాట్లాడమని మనం ప్రార్థించినట్లయితే, ఆయన మాట్లాడే దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో ఏ రీతిగా నినెవే పట్టణము రూపాంతరపరచబడిందో, ఏ రీతిగా నినెవే పట్టణము దేవుని వాక్యాన్ని స్వీకరించి ఏ రీతిగా పశ్చాత్తాపడి దేవుని కృపను పొందుకొని రూపాంతరపరచబడిందో, దేవుని ఉగ్రతను తప్పించుకొని జీవించగలిగిందో మనము చూడబోతుంటున్నాం. నినెవే పట్టణస్థులు యూదులు కాదు, యూదావేతరులు, అన్యులు. మరి అలాంటి బిడ్డల మధ్యకి దేవుని సువార్త ప్రకటించినప్పుడు రాజు సైతము, నినెవే పట్టణస్థులందరూ, నినెవే పట్టణంలో ఉంటున్న ప్రజలందరూ ఏ రీతిగా పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క పాపక్షమాపణ పొందగలిగారో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం చూద్దాం. 12 చిన్న ప్రవక్తల గ్రంథాలలో యోనా గ్రంథము ఒక చిన్న ప్రవక్త గ్రంథము. యోనా గ్రంథము ఎప్పుడు రాయబడిందంటే, ఇశ్రాయేలీలు బబులోను దాటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం అవుతున్న సమయంలో యోనా గ్రంథము రాయడం జరిగింది. ఈ ప్రవచనం ఎవరికి ప్రవచించబడిందంటే, నినెవే పట్టణస్థులకు, ఓ ప్రాంతానికి, ఓ పట్టణానికి దేవుని దాసుడు యోనాను దేవుడు పంపించి వారిని రక్షించడానికి దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక యోనా ద్వారా దేవుడు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నినెవే పట్టణస్థులు యూదా మంత్రస్తులు కాదు. నినెవే పట్టణస్థులకు ధర్మశాస్త్రం తెలియదు. నినెవే పట్టణస్థులకు పాత నిబంధన గ్రంథము తెలియదు. నినెవే పట్టణస్థులకు జీవంగల దేవుడు తెలియదు. నినెవే పట్టణస్థులు పాపంలో మునిగి తేలుతున్న సమయంలో యోనాను దేవుడు నినెవే పట్టణానికి పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు యోనా నినెవే పట్టణం వెళ్ళడానికి ఇష్టపడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇష్టపడలేదు కాబట్టే నినెవేకి వెళ్ళవలసిన యోనా తప్పించుకొని తర్షీస్కి వెళ్ళిన విధానము, తర్షీసు వెళ్తున్న సందర్భంలో సముద్ర ప్రయాణంలో సడన్ గా తుఫాను ఏర్పడి మునిగే సమయంలో చీటీలు వేసినప్పుడు యోనా పేరు రావడం, యోనాను సముద్రంలో వేయడం, ఒక చేప వచ్చి యోనాను మృంగివేయడం, చేప కడుపులో 3 దినాలు యోనా ప్రార్థించిన విధానము, తిరిగి చేప ఒడ్డుకు చేరి ఏ చోటనైతే యోనాను మృంగిందో ఆ చోటులోనే ఆ చేప యోనాను కక్కివేసిన విధానము, యోనా తిరిగి నినెవేకి వెళ్ళి పశ్చాత్తాపడండి అని ప్రకటించిన ప్రకటన మనందరికీ తెలుసు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ రీతిగా యోనా ద్వారా సువార్త ప్రకటించబడింది. నినెవే పట్టణస్థులకు, దేవుని బిడ్డలు కాని వారికి, ఇశ్రాయేలీలు కాని బిడ్డలకు దేవుని సువార్త ప్రకటించబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సువార్త దైవజనుడైన యోనా వెళ్ళి, మీరు పశ్చాత్తాపడండి, దేవుని ఉగ్రత రాబోతుంది, ఆకాశం నుంచి అగ్ని గంధకాల చేత నినెవే పట్టణం కాల్చివేయబడుతుంది, మీరు పశ్చాత్తాపడండి, మీరు మారు మనస్సు కోరండి, మారు మనస్సు కలిగి జీవించండి ప్రకటించినప్పుడు సువార్తను వారు అంగీకరించి నినెవే పట్టణస్థులు బూడిద చల్లుకొని గోనె పట్ట కట్టుకొని మరి కన్నీటితో ప్రభును ప్రార్థించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నినెవే పట్టణస్థులు మాత్రమే కాదు కానీ నినెవే పట్టణాన్ని పరిపాలించే రాజు సైతము
సంతాప దినాలను వ్యక్తపరిచి తాను కూడా వచ్చి గోనెపట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద చల్లుకొని పశ్చాత్తాపంతో దేవుణ్ణి ప్రార్థించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని కరుణించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుడు వారిని కరుణిస్తున్న విధానము యోనా ఇష్టపడలేదు. ఆ భాగంలో నుంచి మనము చివరి వరకు మనం చదువుకున్నాం. 4వ అధ్యాయం అంతా మనము చదువుకున్నాం. మనం చూద్దాం. యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని దేవునితో మాట్లాడుతుంటున్నాడు. నాకు తెలుసు, అందుకే నేను నినెవే పట్టణానికి వెళ్ళలేదు. నువ్వు జాలిగల దేవుడవని, నువ్వు కరుణించే దేవుడవని, నువ్వు కటాక్షం కలిగిన దేవుడవని, బహుశాంతము కలిగిన దేవుడవని, అత్యంత కృపగల దేవుడవని, నువ్వు పశ్చాత్తాపడే దేవుడవని, నువ్వు కీడు చేయకుండా మేలు చేసే దేవుడవని నాకు తెలుసు. కాబట్టి నీ నినేవేకి వెళ్ళకుండా నేను తర్షీస్కి వెళ్ళాను. ఎందుకు అంటే నీ స్వార్థను ప్రకటించే ప్రక్రియలో ఒకవేళ వాళ్ళు నన్ను రాళ్ళు కొట్టి చంపేస్తారేమో అని భయపడి ఉంటాడేమో బహుశా. లేకపోతే నినేవే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డము యోనాకు ఇష్టం లేదేమో బహుశా. లేకపోతే నినేవే పట్టణస్థులు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా కావడము బహుశా యోనాకు ఇష్టం లేదేమో. మెట్టుకు ఈ యొక్క భాగం ద్వారా, ఈ యొక్క పుస్తకం ద్వారా, యోనా ప్రవక్త గ్రంథము ద్వారా మనం 2 విషయాలను తెలుసుకుంటున్నాం. ఏంటిది అంటే నినేవే పట్టణస్థులు ఎవరైతే యూదులు కారో వారికి సువార్త ప్రకటించబడింది. వారు సువార్తను అంగీకరించారు, వారు ప్రార్థించారు, వారు మొరపెట్టారు, వారు పశ్చాత్తాపడ్డారు. వారి మొర, వారి ప్రార్థన, వారి పశ్చాత్తాపాన్ని దేవుడు గ్రహించి వారిని క్షమించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. రెండవది, యోనా మనసు కూడా మారినట్టుగా యోనాను కూడా దేవుడు బలవంతంగా అన్యుల మధ్యలోకి, దేవుడి నామము ఎరగని బిడ్డల మధ్యలోకి, దేవుని ధర్మశాస్త్రము ఎరగని బిడ్డలోకి సువార్త ప్రకటించడానికి యోనాను దేవుడు బలవంతంగానైనా పంపించి యోనా మనస్సును రూపాంతరపరిచినట్టుగా, యోనా ఆలోచనలను రూపాంతరపరిచినట్టుగా, జీవంగల దేవుడు అందరికీ ప్రభువు, కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు కానీ అందరినీ సృష్టించిన దేవుడు, అందరికీ ప్రభువు, అందరూ దేవుణ్ణి ఆరాధించాలి. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని దేవుని బిడ్డలు ఏర్పాటు చేయాలి అన్న సువార్తను ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. 3వ విషయము, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే జీవంగల దేవుడికి ఉన్న ఉన్నతమైన గుణగణాలను మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. ఏంటిది ఆ ఉన్నతమైన గుణగణాలంటే కటాక్షము చూపే దేవుడు, క్షమించే దేవుడు, జాలిగల దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడిని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కొన్ని 6 ప్రాముఖ్యమైన గుణగణాలను మనం చూస్తుంటున్నాం. మొదటిది కటాక్షము చూపే దేవుడు, రెండవది జాలిగల దేవుడు, మూడవది బహుశాంతం కలిగిన దేవుడు, నాలుగవది అత్యంత కృప కలిగిన దేవుడు, ఐదవది పశ్చాత్తాపడే దేవుడు, ఆరవది కీడు చేయకుండా మేలు చేసే దేవుడు. మన దేవుడు ఎటువంటి శ్రేష్టమైన దేవుడో మరి ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. నినేవే పట్టణాన్ని నాశనం చేయాలని తలంచిన దేవుడు, నినేవే పట్టణాన్ని కాల్చివేయాలని తలంచిన దేవుడు, నినేవే పట్టణస్థులను కాల్చి చంపేయాలని తలంచిన దేవుడు సువార్తను పంపించి, సువార్త ప్రకటన జరిగిన తర్వాత సువార్తను అంగీకరించి వారు మారుమనసు పొంది వారు పాపక్షమాపణ పొందినప్పుడు దేవుడు ఏ రీతిగా తన యొక్క ప్రణాళిక మార్చుకొని, తన యొక్క ఆలోచనలను మార్చుకొని వారి పట్ల కటాక్షము చూపించాడు, జాలి చూపించాడు, దీర్ఘశాంతాన్ని చూపించాడు, అత్యంత కృపను కనపరిచాడు మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా దేవుడు పశ్చాత్తాపడ్డాడో వారి ఎడల పశ్చాత్తాపడి వారి పాపాన్ని క్షమించి ఏ రీతిగా కీడు చేయకుండా
దేవుడు వారిని రక్షణాస్పదమైన జీవితంలోకి నడిపించాడు, రక్షణ స్వార్థను వారికి కనపరిచాడు. మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ దేవుడు మనకే పరిమితము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకా చీకటిలో అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. ఈ స్వార్థను ఎరగని వారు. యేసు క్రీస్తు ప్రభు లోకం యొక్క రక్షణార్థమై లోకంలో ఉంటున్న ప్రజలందరికీ రక్షణ కలిగించడానికి కల్వరి శిలువలో పస్కా బలిగా బలియాగమైపోయి రక్తాన్ని దానిగా కార్చడన్న సత్యము, ఆ సువార్త ఇంకా అనేక మందికి ప్రకటించలేదు. అలాంటి బిడ్డల మధ్యకి ఈ సువార్త, ఈ విశ్వాసము, ఈ వాక్యము తీసుకెళ్లే సాధనాలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బహుళమత సమాజంలో జీవించే మనము మన యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా సున్నితంగా ఈ జీవం గల దేవుని దగ్గర ఉంటున్న కృపను, ఈ జీవం గల దేవుని దగ్గర ఉంటున్న బహు శాంతము కలిగిన విధానము, ఈ జీవం గల దేవుని దగ్గర ఉంటున్న మేలు చేసే గుణగణాలు, ఈ జీవం గల దేవుని దగ్గర ఉంటున్న పాపాలను క్షమించే గుణము, కరుణించే గుణము, కటాక్షించే గుణము, జాలిపడే గుణము, క్షమించే గుణాలను మనం ఏ రీతిగా ఇతర విశ్వాసంతో జీవిస్తున్న బిడ్డల మధ్యకు మనం తీసుకెళ్ళాలి. ఈ మార్గం సరైన మార్గము, ఈ మార్గం జీవంగల మార్గము, ఈ మార్గం పరలోకానికి నడిపిస్తుందని బహుళమత సమాజంలో మనం ఏ రీతిగా ప్రకటించాలో మనము ఈ యొక్క భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఏ రీతిగా యోనా వెళ్ళి నినెవే పట్టణస్థులకు సువార్తను ప్రకటించాడో ఆ సువార్త వారు అంగీకరించారు. సువార్తను ప్రకటించడం మన బాధ్యత, మన కర్తవ్యం. దాన్ని ఫలింపజేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యంగా మనం చూడవలసి ఉంటున్నాం. ఈ భాగంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు కాబట్టి నినెవే పట్టణస్థులు దేవుణ్ణి అంగీకరించినట్టుగా నినెవే పట్టణస్థులకు యోనాకు మధ్య దేవుడు సమాధానం ఏర్పరిచినట్టుగా యోనాను నినెవే పట్టణస్థులు అంగీకరించినట్టుగా నినెవే పట్టణస్థులకు యోనా సువార్త ప్రకటించినట్టుగా ఇవన్నీ కూడా ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. నినెవే పట్టణస్థులను దేవుడు క్షమించినప్పుడు యోనాకు బాగా కోపం వచ్చేసింది. నేను చనిపోతా, నేను ఎందుకు బ్రతుకుండాలా అనే కంక్లూజన్కి కూడా యోనా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నినెవే పట్టణం యొక్క తూర్పు తట్టు తిరిగి అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఎండ తీవ్రత బాగా ఉంటున్న విధానాన్ని బట్టి దేవుడు ఒక సొర చెట్టును మొలిపించి అది ఒక్క దినంలోనే పెద్దగై యోనా యొక్క తలకు నీడనిచ్చే చెట్టుగా, మహావృక్షంగా దేవుడు దాన్ని మలిచినట్టుగా, ఆశీర్వదించినట్టుగా, అభివృద్ధిపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. తెల్లవారి జామున ఒక పురుగుకు దేవుడు ఆజ్ఞాపించి ఆ చెట్టు వేర్లను తొలచమన్నప్పుడు ఆ పురుగు చెట్టు వేర్లను తొలిచిన వెంటనే ఆ సొర చెట్టు మాడిపోయి, ఆ సొర చెట్టు మాడిపోయిన తర్వాత నీడ లేని కారణాన్ని బట్టి ఎండ తీవ్రత వల్ల యోనాకు ఎండ దెబ్బ తగిలినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎండ దెబ్బ తగిలినప్పుడు యోనా అయ్యో సొర చెట్టు ఉంటే బాగుండునే అని బాధపడిన విధానాన్ని తండ్రి అయిన దేవుడు చూచి వెంటనే యోనాతో మాట్లాడుతుంటున్నాడు. ఒక దినంలో పుట్టి, ఒక దినంలో పెరిగి, ఒక దినంలో వాడిపోయిన సొర చెట్టు విషయంలో నీకంత బాధ కలిగితే యోనా 120,000 కంటే అధికమైన ప్రజలు జీవిస్తున్న నినెవే పట్టణంలో కుడికి గాని ఎడమకు గాని తెలియని ఆ అమాయకమైన ప్రజలను, అంతకంటే ఎక్కువ పశువులు జీవించే ఆ పట్టణాన్ని ఏ రీతిగా నేను నాశనం చేస్తాను. వారు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారిని క్షమిస్తూ ఉంటున్నాను. వారు నా బిడ్డలు, నా రూపంలో నిర్మించిన బిడ్డలని దేవుడు యోనాతో మాట్లాడిన మాటల్ని మనం చూస్తుంటున్నాం. యోనాకు దేవుడు ఒక చక్కటి బోధను బోధించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. అందరినీ ప్రేమించే వారిగా నువ్వు ఉండాలి యోనా.
అందరికీ సువార్తను ప్రకటించే రీతిలో నువ్వు పరిచర్య జరిగించాలి అని దేవుడు యోనాను సైతము రూపాంతరపరిచినట్టుగా, నినెవే పట్టణాన్ని ఏ రీతిగా క్షమించి, నినెవే పట్టణం ఏ రీతిగా పశ్చాత్తాపడిన తర్వాత నినెవే పట్టణాన్ని ఏ రీతిగా ఉగ్రత నుంచి దేవుడు తప్పించి నినెవే పట్టణాన్ని ఏ రీతిగా రూపాంతరపరిచాడో, యోనాను కూడా దేవుడు రూపాంతరపరుస్తున్నట్టుగా ఇతర విశ్వాసంతో జీవించే ప్రజల మధ్య ఆయనకు ప్రేమ కలిగేటట్టు, వారి మీద జాలి కలిగేటట్టు, వారిని ఈ యొక్క రక్షణలోకి నడిపించే రీతిలో, వారిని ఈ జీవగల దేవుని యొక్క రక్షణలోకి నడిపించే సాధనంగా దేవుడు యోనాను వాడుకున్నట్టుగా, యోనా ఆ విషయాన్ని గ్రహించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. రెండో భాగంలో మనం చూసినట్టయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈ భాగంలో ఏ రీతిగా ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుడికి సువార్త ప్రకటించబడిందో మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూద్దాం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయాలోని అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ఏ రీతిగా ఫిలిప్పు యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో సమరయ దేశం చుట్టూ ఉంటున్న గ్రామాలకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడో మనం చూస్తూ ఉంటున్నాం. 26వ వచనం మనం చూద్దాం. ప్రభు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోయి అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఇథియోపియా దేశం యొక్క రాణి కింద ఆర్థిక మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్న ఇథియోపియా దేశంలో ఉంటున్న ఆ నపుంసకుడు ప్రభుని ఆరాధించడానికి యెరూషలేము పట్టణానికి వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఓ దీర్ఘ ప్రయాణం చేసి యెరూషలేము పట్టణానికి వచ్చి యెరూషలేము పట్టణంలో దేవుణ్ణి ఆరాధించి ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు జరిగిన ఒక గొప్ప కార్యాన్ని, ఓ దేవుని కార్యాన్ని, ఓ సువార్త కార్యాన్ని, ఓ పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఇథియోపియా దేశం యొక్క నపుంసకుని మనం చూస్తుంటున్నాం. ఇతడు హాము అనే జాతిలో నుంచి వచ్చినవాడు. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సౌలును మనం చూస్తుంటున్నాం. ఇతడు తర్షీషు ప్రాంతం నుంచి వచ్చినవాడు. ఇతడు షేము అనే జాతిలో నుంచి వచ్చినవాడు. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొర్నేలియస్ గురించి మనం చూస్తున్నాం. రోమా పౌరుడైన కొర్నేలియుడు యోపేతు అనే జాతిలో నుంచి వచ్చిన వాడిగా మనం చూస్తుంటాం. 8, 9, 10 అధ్యాయంలో మనం చూసినట్టయితే 3 విభిన్నమైన జాతులకు సువార్త ప్రకటించబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ ముగ్గురు ఎవరు అని మనం కొంచెం లోతుగా వెళ్ళినట్టయితే హాము, షేము, యోపేతు అనే ముగ్గురు కుమారులు ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత 3 జాతి ప్రజలుగా, 3 దేశస్తులుగా, 3 నేషనల్స్గా వారు విభాగింపబడి ఆయా ప్రాంతానికి వెళ్ళి వారు సెటిల్ అయి 3 పెద్ద పెద్ద జాతులకు నాయకులుగా వారు అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వంశంలో నుంచి, హాము అనే వంశంలో నుంచి వచ్చిన ఇథియోపియుడైన నపుంసకుడు గురించి మనము ఈ యొక్క సమయంలో మాట్లాడుకుంటున్నాం. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుగా మారిన సౌలు షేము అనే వంశంలో నుంచి వచ్చిన వాడిగా మనం చరిత్రలో చూస్తుంటున్నాం. కొర్నేలి యోపేతు అనే వంశంలో నుంచి వచ్చిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 8వ అధ్యాయంలో నపుంసకుడికి ఏ రీతిగా స్వార్థ ప్రకటించబడింది. ఇథియోపియా దేశంలో నుంచి వచ్చిన నపుంసకుడు యెరూషలేము పట్టణంలో ఆరాధించడానికి వచ్చిన ఈ నపుంసకుడికి దేవుడు దర్శించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం.
ఇతను ఇథియోపియా దేశంలో నపుంసకుడిగా ఉంటున్న కాలంలో బహుశా యూదా మతాన్ని స్వీకరించి ఉండవచ్చు. పుస్తకాలు చరిత్ర ఏం చెప్తుందంటే ఇతడు పుట్టుకతోనే యూదుడు కాడు అన్నట్టుగా మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాం. బహుశా యూదా మతాన్ని స్వీకరించిన తర్వాత యూదా ఆచార ప్రకారము యెరూషలేము దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి అతడు దీర్ఘ ప్రయాణాన్ని పూనుకొని యెరూషలేముకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళ్తున్న సమయంలో అతనికి పరిపూర్ణమైన సువార్త ప్రకటించి తనను పరిపూర్ణంగా రూపాంతరపరచాలనేది తండ్రి అయిన దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక మేరకు ప్రభువు దూత ఫిలిప్పు దగ్గరకు వచ్చి ఫిలిప్పుతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ కార్యం ఏంటిదంటే ఫిలిప్పును నపుంసకుడి దగ్గరికి పంపిస్తుంది. యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళే అరణ్య మార్గంలో నువ్వు వెళ్ళు, అక్కడ ఒక ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుని నువ్వు కలుసుకుంటావు, అతనికి సువార్త ప్రకటించు అని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఫిలిప్పు మరి పరిగెత్తుకొని పోయి ఆ మార్గ మధ్యంలో ఈ నపుంసకుని కలుసుకున్నప్పుడు ఆ నపుంసకుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి ఆ భాగాన్ని చదువుతూ ఉంటున్నాడు. ఫిలిప్పు నపుంసకుని కలుసుకొని నువ్వు చదివే భాగము గ్రహించుచున్నావా అని ఫిలిప్పు ఆ నపుంసకుని అడిగినప్పుడు ఏ రీతిగా నేను గ్రహించగలుగుతాను? త్రోవ చూపించేవాడు నాకు లేకున్నట్లయితే ఏ రీతిగా నాకు అర్థమవుతుంది? ఏ రీతిగా నాకు మార్గం తెలుస్తుంది? దయచేసి నాతో పాటు వచ్చి కూర్చొని ఈ భాగాన్ని బోధించమని ఫిలిప్పును నపుంసకుడు వేడుకున్నప్పుడు ఫిలిప్పు నపుంసకుడితో పాటు ప్రయాణమవుతూ ఆ భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఆ భాగాన్ని బోధించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచించబడిందో ఆ విషయాలన్నీ ఫిలిప్పు నపుంసకుడికి బోధిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ భూలోకానికి తెంచి తండ్రి చిత్త ప్రకారము జీవించాడో, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఏ రీతిగా జరిగించాడో, సొంత ప్రజలు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించి మాటికి ఆయన పట్టుకోవాలని ఏ రీతిగా ఇబ్బంది పెట్టారో, ఏ రీతిగా మాట కాశారో ఫిలిప్పు అవన్నీ బోధిస్తూ వచ్చాడు. చివరికి ఏ రీతిగా ఆ సొంత ప్రజలే యేసుక్రీస్తు ప్రభు మీద కుట్రబన్ని యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి శిల్వ మరణానికి అప్పగించారు, అవమానపరిచారు, తలకు ముళ్ళ కిరీటము ధరింపజేశారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఏ రీతిగా వీపంతా గాయం చేశారు, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము దారలుగా గొల్గొతా కొండ మీద కార్చబడిందో ఈ విషయాలన్నీ ఆ యొక్క ఇథియోపియా దేశస్థుడైన నపుంసకుడికి తెలియజేసినప్పుడు ఆ నపుంసకుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా స్వీకరించి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా స్వీకరించి ఆ మార్గ మధ్యంలో నీళ్లు కనిపించినప్పుడు ఫిలిప్పును రిక్వెస్ట్ చేసి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా రూపాంతర పొందినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రీతిగా ఇథియోపియా దేశం నుంచి వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళుతున్న ఈ నపుంసకుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి తిరిగి తన దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించిన మొదటి బిడ్డగా చరిత్రలో మనం చూస్తుంటున్నాం. ఇథియోపియా దేశమంతటికి, ఆఫ్రికా ఖండమంతటికి ఈ నపుంసకుడి ద్వారానే సువార్త ప్రకటించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని అద్వితీయమైన ప్రణాళికను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏ రీతిగా యూదావేతరులకు, ఏ రీతిగా క్రైస్తవేతరులకు సువార్త ప్రకటించబడిందో, సువార్తను మోసుకెళ్ళి తీసుకెళ్లారో మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. ఏ రీతిగా ఫిలిప్పు ఈ నపుంసకుణ్ణి రూపాంతరపరిచాడో, ఏ రీతిగా ఫిలిప్పు ఈ నపుంసకుణ్ణి
దేవుని విశ్వాసంలో జీవంగల దేవుని మార్గంలో నడవడానికి, ప్రాణించడానికి, ఈ రక్షణలో బ్రతకడానికి, ఈ రక్షణ 10 మందికి పంచివ్వడానికి దేవుడు ఏ రీతిగా ఈ నపుంసకుని వాడుకున్నాడో ఈ యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, యోనా ద్వారా ఏ రీతిగా నినెవే పట్టణం రూపాంతరపరచబడిందో, నినెవే పట్టణానికి సువార్త ప్రకటించబడిందో మనం చూసాం. ఏ రీతిగా ఫిలిప్పు ద్వారా ఏ రీతిగా ఈ నపుంసకుడికి సువార్త ప్రకటించబడిన తర్వాత ఈ నపుంసకుడు మారిపోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా రూపాంతరపరచబడి ఏ రీతిగా ఈ నపుంసకుడి ద్వారా ఇథియోపియా దేశమన్నంతటా, ఆఫ్రికా దేశమన్నంతటా సువార్త ప్రకటించబడిందో, ఆ చీకటి ఖండములో ఈ వెలుగు సువార్తను ప్రకటించాడో మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క దేవుడు అందరి దేవుడు. మనముండే బహుళమత సమాజంలో ఈ విశ్వాసాన్ని అందరికీ పంచివ్వాల్సిన బాధ్యత మనకుంది. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవించినా, ఎలాంటి భయాందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి మతాన్ని రెచ్చగొట్టే మత ఛాందస్తుల మన మధ్యలో జీవిస్తున్నా, అల్లర్లను సృష్టిస్తున్నా మనము అధైర్యపడకుండా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఈ సువార్తను చివరి వరకు నీతిగా, న్యాయంగా ప్రభు పనిలోనే ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించవలసిందిరా. యేసయ్య రక్తంలో కడగబడిన వారందరి బాధ్యత ఏంటిదంటే, ప్రతి నాలుక ఆయన నామాన్ని అంగీకరించాలి, ప్రతి మోకాలు ఆయన నామంలో లొంగబడాలి. ఆ దినము రావాలి అంటే, ఆ ప్రవచనం నెరవేరాలి అంటే మనమందరం కూడా చురుకుగా, మనము రాజీ పడకుండా, సొమ్మసిల్లకుండా, అలసిపోకుండా, అలసట చెందకుండా ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో, ప్రభు పనిలో, ప్రభు యొక్క ప్రవచనం నెరవేర్చే దిశలో, ప్రభు రాజ్యాన్ని విస్తరింపబరిచే దిశలో ఈ విశ్వాసంలోకి అనేక మంది దేవుని రూపాలను, దేవుని బిడ్డలు నడిపించే సాధనాలుగా మనమందరము వాడబడాలి. ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును నపుంసకుడి దగ్గరికి పంపించాడు, ఆ తర్వాత దైవ కార్యము దేవుని వాక్యం ద్వారా జరిగిందో, ఏ రీతిగా దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా నపుంసకుడికి దగ్గర నడిపించబడి ఆ నపుంసకుడికి దేవుని వాక్యాన్ని వివరించాడో, ఆ దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా ఏ రీతిగా ప్రభు కార్యము జరిగిందో మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. మనల్ని మనం కూడా ప్రభుకి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి. రెండవ విషయము ఈ భాగంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటిదంటే, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, షండు యెహోవా సమాజంలో చేరకూడదు. నపుంసకుడు షండులు యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుని ప్రజలు ఉండే చోట కూడా నివసించడానికి వీలేదు. వారు పాలెం వెల్పట జీవించవలసిన వారు, పట్టణం అవతల జీవించవలసిన వారు. ఈ నపుంసకుడు ప్రభువును అంగీకరించినప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యము జరిగించాడంటే, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆరాధించచ్చు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది. ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే సమాజంలో నుంచి త్రోసివేయబడ్డారో, ఎవరైతే సమాజంలో చులకనగా చూడబడ్డారో, ఎవరైతే మానవుడిగా లెక్కించబడలేదో అలాంటి వారికి దేవుని సువార్త పంపించబడినప్పుడు, అలాంటి వారు దేవుని సువార్తను అంగీకరించిన తర్వాత ఏ రీతిగా వారి జీవితాలు మారిపోయాయో ఈ యొక్క ప్రవచనం ద్వారా మనం చూస్తుంటున్నాం. షండు
నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం వాళ్ళకిస్తా. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నానని యెహోవా సెలవిచ్చుచుంటున్నాడు. ఎలాంటి శ్రేష్టమైన స్థితికి ఈ నపుంసకులు హెచ్చించబడ్డారో బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సంపూర్ణమైన మానవుడిగా మనము జీవించాలి. మనము ఉమ్మడి మానవులతో కలిసి ఉమ్మడి మానవ జీవితాన్ని మనం జీవించవలసి ఉంటున్నాం. తోటి మానవులకు మానవత్వాన్ని అందించవలసిన వారము, దారిద్ర్య రేఖకు దిగుగా ఉంటున్న వారిని ప్రేమించవలసి ఉంటున్న వారము, పేదవారిని, దిక్కులేని వారిని, దరిద్రులను, వితంతులను, అనాథ బిడ్డలను, ఇలాంటి నపుంసకులను మనం ఆదరించి వారికి స్వార్థ ప్రకటించి ఏ తెగకు సంబంధించిన ప్రజలైనా, ఏ జాతికి సంబంధించిన ప్రజలైనా, ఏ వివక్షతకు గురి అయిన ప్రజలైనా ఈ యొక్క విశ్వాసంలోకి నడిపించే సాధనంగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, నేను ఎండిపోయాను, నా జీవితం ఎండిపోయింది అని నువ్వు బాధపడుతున్నావా? ఈ యొక్క సమయంలో దేవుడు వాగ్దానం దయచేస్తూ ఉంటున్నాడు. నా ప్రాకారంలో, నా ఇంటిలో ఒక భాగాన్ని వారికి ఇస్తా, శ్రేష్టమైన పేరు వారికి పెడతాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నా జీవితం ఎండిపోయిందని నువ్వు బాధపడుతున్నట్టయితే ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుని ఏ రీతిగా రూపాంతరపరిచి ఆఫ్రికా ఖండమంతా సువార్త ప్రకటించే గొప్ప సైనికుడిగా, దేవుని దీన దాసుడిగా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. నన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతుంటున్నాడు. క్రీస్తు కోసము ఫలించి అభివృద్ధి పొందే దిశగా దేవుడు మనల్ని రూపాంతరపరచాలని ఆశపడుతుంటున్నాడు. అయితే మనల్ని మనమే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మనము నమ్మకంగా జీవించాలి. యోనా దగ్గరికి దేవుని వాక్యం ఎందుకు వెళ్ళిందంటే, ఫిలిప్పు దగ్గరికి దేవుని వాక్యం ఎందుకు వెళ్ళిందంటే, ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడి ప్రోత్సహించబడి ఆ ఇథియోపియా దేశం యొక్క నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడంటే, కారణం ఏంటిదంటే వారు దేవుని మాట వినడానికి తమ్మును తాము సమర్పించుకున్నారు. కాబట్టి ఒకవేళ నువ్వు దేవుని మాట వింటానని సమర్పించుకుంటే యోనాతో దేవుడు మాట్లాడినట్టు, ఈ యొక్క ఫిలిప్పుతో దేవుడు మాట్లాడినట్టు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. మనల్ని మనము సంపూర్ణంగా కడుక్కోవాలి. మనలో ఉంటున్న ఆ వివక్షతకు సంబంధించిన లక్షణాలు, అలాంటి ఆలోచనలు, అలాంటి దుష్ట బుద్ధులు, అలాంటి దుష్ట గుణాగణాలను మనము తొలగించుకొని దేవుని బిడ్డను సమానంగా, దేవుని రూపాలను దేవుని దగ్గరికి నడిపించే సాధనంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవ భాగాన్ని మనం చూసినట్లయితే ఈ భాగంలో ఏ రీతిగా అనేక మంది పిలువబడ్డారో, పిలువబడిన వారిలో కొంతమందే ప్రత్యేకించబడ్డారో మనము ఆ విషయాలను మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము చివరి భాగంలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పుచున్నామని గ్రహించి ఆయనను పట్టుకొని సమయమును చూచుండిరి. గాని జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచిరి గనక వారికి భయపడిరి. యేసుక్రీస్తు ప్రభు చెప్పే ఉపమానాలను అక్కడుంటున్న శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు గ్రహించి ఈ ఉపమానాలు మాకే చెప్తున్నాడని యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించాలని కాపుగాస్తూ వచ్చారు. కానీ యేసయ్య చుట్టూ జన సమూహము ఉన్న విధానాన్ని బట్టి అల్లరి జరుగుతుందేమో అని భయపడి, ఆ జనానికి భయపడి యేసుక్రీస్తు ప్రభుని టచ్ చేయనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 22వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు మనం చూసినట్టయితే యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా చెప్పాను. పరలోక రాజ్యం తన పెళ్లి కుమారుడు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం తన కుమారుడికి పెళ్లి చేసి పెళ్లి విందిచ్చిన ఒక రాజును పోలి ఉన్నదని
యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. తన కుమారుడి వివాహం చేసిన తర్వాత ఆ వివాహం యొక్క విందుకు, ఆ రాజభోజనానికి, ఆ విందు భోజనానికి అనేక మందిని పిలిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. విందు సిద్ధం చేయబడి ఉన్నది, మీరు రండి అని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు రానట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ తర్వాత తిరిగి ఇంకొంతమందిని పంపించి వారిని తీసుకుని రండి అని ఆ రాజు వర్తమానం పంపించినప్పుడు రకరకాలుగా వారు చెబుతూ కొంతమంది పంపించిన వారి మీద తిరుగుబాటు చేసి వారిని చంపేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రాజుకు బాగా కోపం వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేసి వారందరినీ చంపేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. తిరిగి తన సైనికులకు, తన కిందున్న వారికి ఆజ్ఞాపిస్తుంటున్నాడు, రాజమార్గంలోకి వెళ్ళి కనిపించిన వారందరినీ తీసుకొని రండి. వారు వెళ్ళి మంచివారిని, చెడ్డవారిని, ఆ రాజమార్గంలో కనిపించిన వారందరినీ ఆ పెండ్లి కుమారుడు యొక్క విందుకు ఆహ్వానించిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. తిరస్కరించిన వారు ఎవరు అంటే యూదులు. యేసుక్రీస్తు ప్రభుని వారు అంగీకరించలే, దేవుని కుమారుడిగా వారు అంగీకరించలే, మెస్సయ్యగా వారు అంగీకరించలేదు. అందుకే యేసయ్య ఈ ఉపమానాన్ని చెప్తూ ఉంటున్నాడు. పరలోక రాజ్యము ఒక రాజు తన కుమారుని వివాహం చేసి ఆ వివాహ విందుకు ఆహ్వానించిన రాజును పోలి ఉన్నది. ఆ రాజు, ఆ తండ్రి అయిన రాజు తన కుమారుని భూలోకానికి పంపించినప్పుడు ఈ భూలోకంలో ఆ రాజు బిడ్డలే, ఆ ఇశ్రాయేలీలే, ఆ యూదులే యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి చంపేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం, మనం విశ్వసిస్తూ ఉంటున్నాం. ఆ రాజుకు బాగా కోపం వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా చక్రవర్తి కాలములో యెరూషలేము పట్టణమంతా ధ్వంసం చేయబడింది. యెరూషలేము పట్టణమంతా కాల్చివేయబడింది. ఇవన్నీ చరిత్రలో నెరవేరబడ్డాయి. ఆ తర్వాత రాజు అందరినీ పిలవమని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యం అందరిది. ఈ వాక్యం అందరికీ ప్రకటించబడాలి. కేవలం మనకు మాత్రమే కాదు, మన కులానికే కాదు, మన ప్రాంతానికే కాదు, మన ఇరుపొరు వారికే కాదు, సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సహించండి. సర్వదేశములారా యెహోవాను గూర్చి ఉత్సహించండి. సర్వదేశములారా రండి అని బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు రచించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ విందులో అందరూ పాల్గొనడానికి దేవుడు అందరినీ ఆహ్వానించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఎవరైతే ఈ విందుకు ఆహ్వానించబడ్డారో వారు పెళ్లి కుమారుడు యొక్క ఆ వస్త్రాలను, ఆ పెళ్లి కుమారుడు విందులో పాల్గొనేవారు ధరించవలసిన వస్త్రాలు ధరించవలసి ఉంటున్నారు. అంటే ఆ పెళ్లి కుమారుడు శిలువలో కార్చిన రక్తములో కడిగి పరిశుద్ధపరచబడిన వారే మాత్రమే ఆ విందులో పాల్గొంటారు. సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. సువార్తను అంగీకరించాలి, సువార్తను స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుగా స్వీకరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో జీవితాలను, వస్త్రాలను, హృదయాలను, శరీరాన్ని, అవయవాలను, ప్రతి కణాన్ని కడుక్కున్న వారు మాత్రమే పెళ్లి కుమారుడు యొక్క విందులో పాల్గొంటారు. ఆ విందులో ఒక వ్యక్తి వస్త్రాలు లేకుండా పాల్గొన్నాడంట. వాడి గతి ఏమైందో అక్కడ యేసయ్య ఆ ఉపమానంలో చెప్తుంటున్నాడు. వాడిని పట్టుకొని బంధించి చీకటి కొట్లలో, పండ్లు కోరికే స్థలములో, మంట నొప్పి ఉన్న స్థలములో, ఆ నరకంలో వాడిని పడేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ సందర్భంగా యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, అనేకులు పిలబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అనేకులు పిలబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరు యేసయ్యను స్వీకరిస్తారో వారు ఏర్పరచబడిన వారు.
ఎవరు యేసయ్య రక్తంలో వారి వస్త్రాలను తెలుపు చేసుకుంటారో వారు ఏర్పరచబడిన వారు. ఆ పరలోకంలో జరిగే ఆ పెళ్లి కుమారుడు విందులో పాల్గొనడానికి ఈ రక్షణ అనే వస్త్రాలను, ఈ నీతి అనే వస్త్రాలను ఎవరు ధరించుకుంటారో వారే దేవుని కుమారులు, వారే ఏర్పరచబడిన వారు అనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే అందరూ పాపం చేస్తుంటున్నారు. కానీ ఆ పాపము తొలగిపోవాలి అంటే, ఆ మచ్చ తొలగిపోవాలి అంటే, నీతిమంతులుగా మారిపోవాలి అంటే, నీతి వస్త్రాలను ధరించుకోవాలి అంటే, రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి అంటే, కల్వరి శిలువలో పస్కా బలిగా తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని దళగా ఖర్చిన యేసయ్య రక్తంలో మనం కడుక్కున్నట్టయితే, యేసయ్యను అంగీకరించినట్టయితే, యేసయ్య మీద విశ్వాసాన్ని ఉంచినట్టయితే ఆయన కృపకు పాత్రలమవుతాం. ఆయన నీతి వస్త్రాలను మనకు దయచేస్తాడు, ఆయన రక్షణ వస్త్రాలు మనకు దయచేస్తాడు అన్న విషయాన్ని ఈ యొక్క సమయంలో మనం గ్రహించవలసి ఉంటున్నాం. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుంచి ఉంటున్న మాటలు కూడా మనం చూడాలి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింప చాలని ఒక గొప్ప సమూహము నాకు గడపలేడు. ఇక్కడ ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి విశ్వాసం నుంచి, ప్రతి మతం నుంచి, ప్రతి దేశం నుంచి, ప్రతి భాష మాట్లాడే ప్రజలందరూ కూడా అక్కడ యోహాను భక్తుడు చూస్తూ ఉంటున్నాడంట. వాక్యం వింటున్న ప్రియా స్నేహితులారా, ఈ వాక్యం మనకే పరిమితం అనుకుంటున్నాం, కానీ సర్వ దేశములలో నుంచి వచ్చిన ప్రజల్ని అక్కడ యోహాను భక్తుడు చూస్తూ ఉంటున్నాడు. ఈ సువార్త అందరిది, ఈ సువార్త దేవుని చేత సృష్టించబడిన బిడ్డలది, అందరిది, దేవుని రూపాలు అందరిది ఈ సువార్త. అటువంటి వారి మధ్యలోకి ఇంకా ఎవరైతే ఈ విశ్వాసంలోకి రాకుండా, ఈ విశ్వాసాన్ని అంగీకరించకుండా, ఈ మార్గంలో ప్రయాణించకుండా, ఈ మార్గంలో జీవించకుండా, విశాలవంతమైన భోగ భాగ్యాలతో కూడిన విశాలమైన మార్గంలో జీవిస్తున్నట్టయితే వారిని యేసు అనే మార్గంలోకి నడిపించే సాధనాలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ బహుళమత సమాజంలో నాకెందుకులే, మనకెందుకులే అని సువార్తను ప్రకటించకుండా ఉండకుండా, యోనాలాగా మనసును మార్చుకొని, ఫిలిప్పులాగా పరిశుద్ధాత్మకు లోబడి మనము దేవుని సువార్తను ప్రకటించే సాధనాలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ఈ యొక్క సమయంలో మనల్ని హెచ్చరిస్తుంది. ఆ రీతిగా ప్రకటించకపోతే మనం తీర్పులోకి వస్తామని 4వ భాగంలో మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 82వ సంకీర్తనలో మనం చూసినట్టయితే అక్కడ అన్ని దేశాలు, సర్వ దేశాలు, ఆల్ నేషన్స్, ప్రతి జాతి కూడా దేవుని ఆధీనంలో, దేవుని వశంలో ఉంది అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవములు అంటే సువార్త భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. దైవములు అంటే న్యాయాధిపతులు, దైవములు అంటే దేవుని బిడ్డలను పరిపాలించిన న్యాయాధిపతులు, దేవుని బిడ్డలను పరిపాలించిన నాయకులు, దేవుని బిడ్డల్ని పరిపాలించిన రాజులను, దేవుని బిడ్డలను పరిపాలించిన పరిచారకులను, దేవుని బిడ్డలను పరిపాలించిన స్వార్థ పరిపాలకులు, ఇలాంటి వారినందరినీ దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. దేవుడు నిలబడ్డాడు, దేవుని సమాజంలో నిలిచి ఉన్నాడు, దేవుడు తీర్పు తీర్చున్నాడు. ఎంత కాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంత కాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు, ఎంత కాలము దేవుని మాటలు తెలుసుకొని, దేవుని వాక్యం తెలుసుకొని, దేవుని తలంపులు తెలుసుకొని, దేవుని మర్మాలు తెలుసుకొని ఇంకా దేవుని పరిశుద్ధమైన నామానికి దూషణకరంగా,
దేవుని పరిశుద్ధమైన నామానికి అవమానకరంగా జీవిస్తారు. అందరి బిడ్డలు సమానంగా చూడకుండా, మానవత్వాన్ని పంచివ్వకుండా, విశ్వాసాన్ని పంచివ్వకుండా, నేను నా కుటుంబము, నేను నా సంఘం అనే పరిధిలోనే, అనే సర్కిల్లోనే ఇంకెంత కాలము జీవిస్తారు? ఎందుకు ఈ పక్షపాతము? జీవం గల దేవుడైన నేను పక్షపాతం కలవాడను కాను కదా, మరి మీరెందుకు పక్షపాతం చూపిస్తుంటున్నారు? ఈ రక్షణ మీకే ఎందుకు పరిమితం చేసుకుంటున్నారు? ఈ స్వార్థ, ఈ వాక్యం మీకే ఎందుకు పరిమితం చేసుకుంటున్నారని దావీదు మహారాజు వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించుడి. దారిద్ర్య రేఖకు దిగుగా ఉంటున్న ఈ యొక్క మానవులందరినీ రక్షించే సాధనాలుగా, వారికి అండగా నిలబడే సాధనాలుగా, వారికి న్యాయం చేకూర్చే సాధనాలుగా, వివక్షకు లోనవుతున్న ఈ ప్రజల పక్షాన నిలబడి న్యాయాన్ని పంచిచ్చే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమలు అనుభవించే వారిని శ్రమలలో నుంచి విడిపించండి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దరిద్రులను, నిరుపేదలను, తల్లిదండ్రులు లేని వారిని, వితంతులను, అనాథ బిడ్డను, విధవరాల పక్షాన వ్యాజ్యమాడండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మానవత్వాన్ని చూపించండి, ఉమ్మడి మానవుడిగా జీవించండి. నీవు ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావో నీ తోటి వారిని కూడా ఆ రీతిగా ప్రేమించు, వారి అవసరతను కూడా తీర్చేవాడిగా నువ్వు ఉండు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 6వ వచనం, మీరు దైవంలోనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. మనమందరము దేవుని కుమారులము, దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, దేవుని రూపాలు, దేవుని గుణగణాలు కలిగి జీవించాలి, దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి. దేవుని దైవంలైన మనము, దేవుడే దైవములు అని వర్ణిస్తున్న మనల్ని, దేవుని పరిచారకుల్ని, దేవుని నాయకుల్ని, దేవుని యొక్క రాజులను, దేవుని యొక్క నాయకులను, దేవుని యొక్క న్యాయాధిపతులను దైవములు అని దేవుడు సంబోధిస్తున్న ఈ సందర్భంలో దేవుని బిడ్డలమైన మనము, దేవుని కుమారులము కుమార్తెలమైన మనము దేవుని గుణగణాలు అందరికీ పంచిచ్చే రీతిలో దేవుని లక్షణాలు కలిగి ఆ ఉన్నతమైన గుణగణాల మేరకు జీవించే బిడ్డలంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ఈ సందర్భంగా మన జ్ఞాపకం చేస్తుంది. వాక్యంలో మనం చూసాం ఏ రీతిగా యూదావేతరులు, యూదా మతానికి సంబంధించిన వారిని దేవుడు ఉద్ధరించాడు, దేవుడు సువార్త వారి మధ్యలోకి నడిపించాడు, ఏ రీతిగా దేవుడు వారిని రూపాంతరపరిచాడో వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండంలో నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్టయితే అబీమెలెకును దేవుడు దర్శించి సారమ్మ విషయంలో దురాలోచన కలిగినప్పుడు అబీమెలెకు, అన్యుడైన అబీమెలెకు, యూదా మతానికి సంబంధించిన అబీమెలెకును దేవుడు దర్శించి మందలించినట్టుగా ఆది కాండము 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా ఫరోకు దేవుడు దర్శనమిచ్చి కరువు కాలము సంభవించబోతుంది, కరువు కాలం రాబోతుంది అని దేవుడు ఫరో రాజుతో మాట్లాడిన విధానము ఆది కాండము 41వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా బాలాము ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు నిర్గమ కాండము 21వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా దేవుడు నెబుకద్నెజరుకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో సంభవించబోయే సంగతుల గురించి, మెస్సయ్య రాకడ గురించి ఏ రీతిగా దేవుడు నెబుకద్నెజరు రాజుతో మాట్లాడాడు, నెబుకద్నెజరు రాజుకు దానియేలు ఏ రీతిగా ఆ దర్శనాలను వివరించాడో మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే పిలాతు భార్యను దేవుడు దర్శించి పిలాతు భార్యతో మాట్లాడాడు మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభు ఈ మందవి కాని వేరొక గొర్రెలు నా కలవు, అవి కూడా నా మాట వింటాయి, వాటిని కూడా తీసుకొని ఈ మందలో కలపాలి అని దేవుని యొక్క దర్శనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచర్య యొక్క ప్రణాళిక మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా ఇంకొక మంద
ఆ మందను ఈ మందలోకి చేర్చాలి అని యేసయ్య చెప్పిన మాటలు మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా సమరయ స్త్రీకి సువార్త ప్రకటించబడింది, ఏ రీతిగా కానాను స్త్రీకి సువార్త ప్రకటించింది, ఈ రీతిగా క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తుంటున్నాం. పేతురు ద్వారా ఏ రీతిగా కొర్నేలి రూపాంతరపరిచాడు, ఏ రీతిగా పేతురు దృక్పథం కూడా మారిపోయిందో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా పౌలు ద్వారా శీల ద్వారా జైలు అధికారి మారిపోయాడు. జైలు అధికారి కుటుంబం అంతా దేవుణ్ణి అంగీకరించి మరి రక్షణలోకి వచ్చి బాప్తిసం పొందారో మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటారా. పాత నిబంధన గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్నో రెఫరెన్సెస్ ని మనం చూస్తుంటున్నాం. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరినీ సమానంగా హెచ్చించే దేవుడు, అందరినీ సమానంగా ఆశీర్వదించే దేవుడు, సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలు, భూలోకంలో ఉంటున్న వారందరూ దేవుని బిడ్డలు, దేవుని రూపాలు అన్న సత్యాన్ని మనం గ్రహించి అలాంటి వారి మధ్యలో జీవించే మనము మంచి సాక్ష్యము కలిగి మంచి సాక్ష్యపూరితమైన జీవితాన్ని జీవించబద్దులమై ఉంటున్నాము. ఈ బహుళమత సమాజంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా అభిషేకించబడ్డ మనము వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని యొక్క గుణగణాలు కలిగి మనము దేవునికి మహిమకరమైన జీవితం, దేవునికి సాక్ష్యయుక్తమైన జీవితం ఈ బహుళమత సమాజంలో, ఇతర విశ్వాసులు ఉంటున్న సమాజంలో, ఇతర మతస్థులు ఉంటున్న సమాజంలో దేవుని బిడ్డలమైన మనము మంచి సాక్ష్యం కలిగి మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో ఏ రీతిగా అన్య రాజులు యెహోవాయే జీవంగల దేవుడు, ఈయనను మాత్రమే ఆరాధించండి అని పలు సందర్భాలలో డిక్లేర్ చేసినట్టు మనం చూసాం. కారణం ఏంటిదంటే దేవుని దీన దాసుల్ని బట్టి ఆ రాజులు సైతము మారిపోయి వారి దేశమంతటిలో జీవంగల దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని దండోరా వేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. యోసేపుని బట్టి, దానియేలుని బట్టి ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ఎన్నో వృత్తాంతాలను, ఎన్నో ఉదాహరణలను మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, భారతదేశంలో కూడా క్రైస్తవులకి చాలా చక్కటి సాక్ష్యం ఉంది. డాక్టర్ల ద్వారా, సిస్టర్ల ద్వారా, నర్సెస్ ద్వారా, స్కూల్స్ ద్వారా, టీచర్స్ ద్వారా, హాస్పిటల్స్ ద్వారా, ఆర్ఫనేజెస్ ద్వారా, ఓల్డేజ్ హోమ్స్ ద్వారా, లెప్రసీ మిషన్ ద్వారా, చారిటీ మిషన్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా భారతదేశంలో క్రైస్తవులకు మంచి సాక్ష్యము ఉంది. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రస్తుత కాలంలో ఈ గొప్ప సాక్ష్యం కూడా కుంటుపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కొంతమంది క్రైస్తవ నాయకుల వల్ల, కొంతమంది క్రైస్తవ జీవితాల వల్ల, కొంతమంది క్రైస్తవ ఉద్యోగస్తుల ద్వారా, కొంతమంది క్రైస్తవ సేవకుల ద్వారా ఈ యొక్క సాక్ష్యము కుంటుపడుతున్నట్టుగా, దేవుని యొక్క వాక్యం అవమానపరచబడుతున్నట్టుగా, దేవుని పరిశుద్ధ నామం దూషణ పాలవుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, యేసయ్య చేత రూపాంతరపరచబడిన మనము, యేసయ్య చేత కడగబడిన మనము, యేసయ్య చేత తన కుమార్తెగా అభిషేకించబడిన మనము మన స్థితిగతులను ఎప్పుడు మర్చిపోకుండా దేవుని యొక్క ఉన్నతమైన గుణగణాల మేరకు జీవించడానికి, దేవుని యొక్క ఉన్నతమైన గుణగణాలు ప్రచురపరుస్తూ దేవునికి మహిమకరంగా ఈ యొక్క బహుళమత సమాజంలో దేవుని విశ్వాసాన్ని అనేక మందికి పంచిస్తూ, ఈ విశ్వాసంలోకి అనేక మంది నడిపిస్తూ దేవుని కృపకు అందరూ పాత్రులయ్యేటట్టు మనం పూనుకోవాలని ఈ యొక్క వాక్యాల ద్వారా, ఈ పాఠ్య భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఓ యోనాలాగా, ఓ ఫిలిప్పులాగా దేవుడు మనందరినీ వాడుకోవాలని మనం ప్రార్థిద్దాం. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని విత్తినందుకు స్తోత్రం యేసయ్యా. విత్తబడిన వాక్యాన్ని మేము
మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ మనస్సుతో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో స్వీకరించి వాక్యానుసారంగా జీవిస్తూ ఈ బహుళమత సమాజంలో మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. పితరుల ద్వారా వచ్చిన ఈ మంచి సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ భావి తరానికి కూడా ఆ సాక్ష్యాన్ని అందించేవారిగా మా అందరినీ రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నా. మాలో ఉంటున్న పాపపు బీజాన్ని కడిగి పవిత్రపరిచి రూపాంతరపరిచి నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, నీ గుణగణాల మేరకు జీవించడానికి, నీ గుణగణాలు కలిగి బ్రతకడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. యోనాలాగా మా జీవితాలను మనస్సు మార్చుకొని నాన్న ఇతర విశ్వాసంలోకి కూడా ఈ విశ్వాసంలో ఉంటున్న గొప్పతనాన్ని, ఈ విశ్వాసంలోకి అందరినీ నడిపించే సాధనాలుగా నాయన ఒక ఫిలిప్పు లాగా, ఓ యోనా లాగా మా అందరినీ వాడుకోమని, మా పరిశుద్ధ పరిచర్యలో నీ కృప చాలంతగా కుమ్మరించమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, నీ సాధనాలుగా మా అందరినీ వాడుకోమని, రాజీ పడకుండా అలసట చెందకుండా నాయన ప్రభు పరిచర్యలో నాయన చురుకుగా పాల్గొనడానికి, నాయన పరిశుద్ధాత్మ నడిపింపుతో మేము ఈ ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొనడానికి ప్రార్థన పూర్వకంగా నీ చిత్త ప్రకారము ఈ పరిశుద్ధ పరిచర్యలో పాల్గొంటూ నాయన రెండవ రాకడ పర్యంతం వరకు అనేక మందిని ఈ వెలుగు మార్గంలోకి నడిపించడానికి నీ యొక్క కృప మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక. ఆమెన్.